Okay. Remember this. If the numerator of a fraction is 0, then the value of fraction is 0. Numerator అంటే పైన గనక 0 ఉంటే దాన్ని ఏమంటాం? 0 by 4 is 0 by 100 is 0 by 99 is 0. Okay. Now if the denominator of a fraction is 0 అంటే denominator గనక 0 అయితే అంటే పైన న్యూమరేటర్ 4 కింద 0 అయితే దీన్ని నాట్ డిఫైన్డ్ అంటాం. నాట్ డిఫైన్డ్. ఓకేనా? నాట్ డిఫైన్డ్ అంటే దెన్ ద వాల్యూ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఈస్ ఇన్ఫైనైట్ అని కూడా అనొచ్చు. నాట్ డిఫైన్డ్, ఇన్ఫైనైట్. ఓకే, ఇది అర్థమైందిగా ఈ పాయింట్. నెక్స్ట్, if the numerator and denominator have no common factor other than 1 అంటే న్యూమరేటర్ కి డినామినేటర్ కి చూసుకుంటే సపోజ్ ఇది ఉంది నెంబర్ 2/6. పైన కింద ఏ టేబుల్ కామన్ గా పోకూడదంట. ఇక్కడ 2 టేబుల్ పోద్ది చూడండి. ఇది 2 1s 3s. సో 1/3. ఇప్పుడు ఈ రెండింటికి ఏదైనా కామన్ పోతుందా? ఏమైనా 1 తప్పించి ఇంకేదైనా కామన్ టేబుల్లో పోతాయా? 1 3 పోవు. సో ఈ 1/3 అనేది ఏంటంటే సింప్లెస్ట్ ఫామ్ అంటాం. ఇఫ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1, ఈ 1/3కి కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు. అలాగే చూడండి 3/4 రెండు ఏ టేబుల్ అయినా పోతాయా? పోవు కదా. సో ఇది సింప్లెస్ట్ ఫామ్ అని అర్థం. ఓకేనా? దెన్ ద ఫ్రాక్షన్ ఈజ్ సెడ్ టు బి ఇన్ ఇట్ సింప్లెస్ట్ ఫామ్. అర్థమైందా? సో ఇప్పుడు నేను కొన్ని ఇస్తాను చూడండి. 11/19 సింప్లెస్ట్ ఫామా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఇక్కడ చూడండి 5/25. నో. మరి దీన్ని సింప్లెస్ట్ ఫామ్ లో చేయాలంటే ఏం చేయాలి? 5 టేబుల్లో పోద్దని తెలుస్తుంది కదా మనకి. 5 1s 5 5s 25. సో దిస్ ఈస్ 1/5. ఇది సింప్లెస్ట్ ఫామ్. 1/5 అనేది సింప్లెస్ట్ ఫామ్. అర్థమైందా? నెక్స్ట్ నేను 9/27 ఇచ్చాను. ఇది సింప్లెస్ట్ ఫామా కాదా? నో. ఎందుకని? పోద్ది. 9 టేబుల్లో పోద్ది. 9 1s 9 3s 27. సో దిస్ 1/3 ఈస్ ద సింప్లెస్ట్ ఫామ్. ఓకే, 9/27 ని సింప్లెస్ట్ ఫామ్ లోకి రాయమంటే ఇంతే 1/3. సింప్లెస్ట్ ఫామ్ ఈస్ 1/3. అర్థమైంది కదా సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏంటో? సింప్లెస్ట్ ఫామ్ అంటే సింపుల్, ఇంకా అందులో ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు అదర్ దాన్ 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎడిషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఫ్రాక్షన్స్, సారీ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇక్కడ when the denominators are equal అంటే చూడండి ఇక్కడ డినామినేటర్స్ అన్ని ఈక్వల్ అయినాయి. ఈ ఫ్రాక్షన్స్ ని మనం యాడ్ చేస్తున్నాం. Here we simply add the numerators and keep the denominators same as all the denominators of the fraction are given same. ఇక్కడ చూడండి మనం పైన మాత్రమే యాడ్ చేస్తున్నాం, కిందది ఏమైనా యాడ్ చేస్తున్నామా? నో. సో ఇక్కడ ఈ ఫ్రాక్షన్స్ ని మనం యాడ్ చేయమన్నప్పుడు ఏం చేయాలి? 1 + 8 9, 9 + 5 14, 14 by అన్నిటికీ సేమ్ 9 కాబట్టి 9 వేసేస్తాం. అంతే, ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయడం ఇంతే. సేమ్ పైన యాడ్ చేస్తాం, కింద యాడ్ చేస్తామా? నో. ఎప్పుడు యాడ్ చేయాలంటే అన్ని ఈక్వల్ గా ఉండాలి. ఈక్వల్ గా ఉంటేనే యాడ్ చేయాలి. ఈక్వల్ గా ఉండాలి, అప్పుడు మాత్రమే యాడ్ చేయాలి. ఒకవేళ ఈక్వల్ గా లేకపోతే యాడ్ చేయకూడదు. మనం ఈక్వల్ గా చేసుకొని యాడ్ చేయాలి. అర్థమైంది కమ్మా? ఇక్కడ ఈక్వల్ గా లేకపోతే మనం ఈక్వల్ చేసుకొని కానీ యాడ్ చేయకూడదు. ఈక్వల్ గా ఉంటేనే యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అర్థమైంది కదా? సింపులా లేదా? సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 1/2 + 7/2 + 3/2 ఈజ్ ఈక్వల్ టు డాష్ అంట. ఎంత చెప్పండి? 11ఏనా?
11/2. ఎస్, అది ఇంపార్టెంట్. 11/2. ఓకేనా? అర్థమైందా మీకు? ఎడిషన్ అంటే అర్థమైంది కదా? ఓకే, ఇంకొకటి ఇస్తాను. 5/7 ప్లస్ 2/7 ఈజ్ ఈక్వల్ టు డాష్. 7/7. వెరీ గుడ్. 7/7 సింప్లెస్ట్ ఫామా? మరి సింప్లెస్ట్ ఫామ్ ఏంటి? సింప్లెస్ట్ ఫామ్ ఏంటి? ఈ రెండు 7 టేబుల్లో పోతాయి కదా. సో 1 ఈజ్ ద సింప్లెస్ట్ ఫామ్. 7/7 ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి, ఇక్కడ మీరు ఒకసారి ఫ్రాక్షన్స్ ఇలా కన్నా ఇలా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 7 పార్ట్స్ లో 5 పార్ట్స్ తీసుకున్నారు. ఒక బిస్కెట్ ని లేకపోతే ఒక కేక్ ని 7 పార్ట్స్ చేశారు. కేక్ తీసుకోండి, 7 పార్ట్స్ తీసుకొని అందులో 5 పార్ట్స్ తీసుకున్నారు. ఇంకోసారి 2 పార్ట్స్ ఉన్నాయి, ఈ రెండింటిని కలిపారు. అంటే 7 పార్ట్స్ ని 7 పార్ట్స్ కలిపేశారు. అప్పుడు ఒక ఫుల్ కేక్ వచ్చేస్తుంది 1. అర్థమైందా? ఒక కేక్ ని 7 పార్ట్స్ చేసి 5 పార్ట్స్ తీసుకున్నారు. ఇంకొకరి దగ్గర 2 పార్ట్స్ ఉన్నాయి, మొత్తం కలిపితే 1 కేక్, ఫుల్ కేక్ వచ్చేసింది. 5 + 2 7/7. అంత కేక్ అంతా వచ్చినట్టే కదా. సో 1. ఆలోచించండి. ఓకే, నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అర్థమైంది కదా. నెక్స్ట్, when fractions are mixed with equal denominators ఈక్వల్ గా ఉన్నప్పుడు, మిక్స్చర్ ఫామ్ లో ఉన్నప్పుడు, అంటే చూడండి ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లా ఉన్నాయి. చూడండి, ఇవన్నీ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. అబ్జర్వ్ చేశారా ఎలా ఉన్నాయి? చూడండి, 7 2/8, 4 1/8, 3 3/8. డినామినేటర్ సేమ్, బట్ ఇవన్నీ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. హియర్ ఫస్ట్లీ we add all the whole parts. చూడండి, ఫస్ట్ ఏం చేశారు? హోల్ పార్ట్స్ అంటే 7 ని 4 ని 3 ని యాడ్ చేసేసారు. ఏమైంది? 7 + 4 + 3 యాడ్ చేస్తే ఎంత అయింది? 14 వేసారు. ప్లస్ ఇప్పుడు ఏం చేశారు? అండ్ సింప్లీ యాడ్ న్యూమరేటర్స్ అండ్ కీప్ ద డినామినేటర్ సేమ్ యాజ్ ఆల్ ద డినామినేటర్స్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఆర్ గివెన్ సేమ్. ఫ్రాక్షన్ లో సేమ్ డినామినేటర్స్ కాబట్టి పైన ఇప్పుడు యాడ్ చేయాలి. 2 + 1 3, 3 + 3 6/8. అంటే దీని ఆన్సర్ 14 6/8. సింపుల్ గా అర్థమైందా? దీన్ని చూసి వెంటనే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకొకటి ఇస్తాను ఎగ్జాంపుల్. సపోజ్ 7 1/2 ప్లస్ 4 1/2 ప్లస్ 3 1/2 అని ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి మనం? 7 4 3 కలపాలి. 7 4 3 కలపాలి. ఎంత వస్తుంది? 14 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? 1 1 1 వీటిని కలపాలి. 3 అంతే. 3/2. మనకు ఆన్సర్స్ లో ఇది ఇవ్వరమ్మా. మనకు వచ్చింది అది కరెక్టే, కానీ ఆన్సర్స్ లో అలా ఇవ్వడు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇవ్వడు. యాక్చువల్గా 14 3/2 ఈజ్ ద రైట్ ఆన్సర్. బట్ ఆన్సర్స్ లో ఏముంటాయంటే 14 2/3, 14 1/3, అలాగే 15 1/2, అలాగే 15 3/2 అని ఉంటాయి. మీరు ఏం పెడతారు చెప్పండి? ఇది పెడతారా? బి సి డి ఏం పెడతారు? ఏ పెడతారు. ఓకే, అవునా? సో దీన్ని రివర్స్ చేసి పెడతారు, ఎందుకంటే అక్కడ మనకు అలా వచ్చింది కాబట్టి. అవునా? సో దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. బి. వై బి? ఎందుకు బి అనుకుంటున్నావు? బి కూడా తప్పే. ఇంకా తర్వాత ABCD లాగే వెళ్తాం కదా మనం. సార్ జాగ్రత్తగా వినండి, చూడండి, ఆలోచించండి. ఫ్రాక్షన్ లో 3/2 అని ఉంది. 3/2 అన్నప్పుడు ఈ 3లు 3 ఉన్నాయి హాఫ్లు. నేనేం చేస్తాను? 2 బయటికి తీసుకొచ్చేస్తా. చూడండి, ఈ హాఫ్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇది ఒక హాఫ్, ఇది ఒక హాఫ్, ఇది ఇంకో హాఫ్.
ఇది 3/2. నేను ఏం చేస్తాను, 14 3/2 కదా. మనం ఏం లేదు, సింపుల్ ఎడిషన్స్. ఇప్పుడు 7 + 5 ఇలా ఉందనుకో, ఇలా ఇచ్చారనుకో, మనం ఏం చేస్తాం, 7 + 5 ఎంత, 12 వేయం కదా. ఇక్కడ ఏం చేస్తాం, ఈ 1 ని 1's ప్లేస్ లో రాస్తాం. సేమ్ అంతే. ఇక్కడ మనకి ఫ్రాక్షన్లు 3 ఫ్రాక్షన్లు ఉండకూడదు. ఎన్ని 1/2 లో 1/2 అన్నప్పుడు ఇలా 3 ఉన్నాయి చూడండి, 3 3/2 అని ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇందులో ఈ 2 తీసి పక్కన పెట్టేసి ఈ 14 లో కలిపేస్తా. ఓకే, ఇప్పుడు ఏమవుతాయి, 15 1/2 అవుతాయి. ఆల్రెడీ 14 ఉన్నాయి, ఇప్పుడు ఇంకోటి కలిపా, 15 1/2. అర్థమైంది ఇప్పుడు ఎలా చేశాను. సో ఆన్సర్ ఈ సి, 15 1/2. అర్థమైందమ్మా. ఏం లేదు, మీకు ఇలా 14 3/2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు నేర్చుకున్న ప్రకారం ఇదే, కానీ ఆప్షన్స్ లో ఇలా ఇవ్వడు, మిమ్మల్ని ఆలోచించేటట్టు చేస్తాడు. ఇక్కడ 3/2, నేను ఇప్పుడు 3/2 నేను ఇక్కడ చెప్తాను చూడండి. 7/5 ఇచ్చాను అనుకో, దాన్ని ఎలా రాయొచ్చు చెప్పండి. మనం నిన్న మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో నేర్చుకున్నాం. ఇలా 7/5 ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అంటే పైన పెద్దది కింద చిన్నది అన్నప్పుడు. దాన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చాలంటే ఏం చేస్తాం, నో ఏం చేసాం, మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు పాత వీడియో వింటూ ఉండాలి. 5 లో నుంచి 7 7 లో నుంచి 5 తీసేస్తాం. 1 టైం తీసాం కాబట్టి 2 మిగులుద్ది. 1 2/5 అన్న. ఎగ్జామ్ లో కూడా అంతే ఇస్తాడు. ఈ 7/5 ఇచ్చి ముందు 14 ఇచ్చాడు అనుకో, అప్పుడు మీరు దాన్ని ఏమని రాయాలి చెప్పండి. దీన్ని ఏమని రాయాలి ఇప్పుడు చెప్పండి. దీన్ని ఏమని రాయాలి, 15 2/5 అని రాయొచ్చు. 14 7/5 వల్ల, ఎందుకని 7 లో ఒక 5 ఉంది, సెట్ ఆఫ్ 5 ఉంది కాబట్టి అది బయటకు వచ్చేస్తుంది. 14 కి ఒకటి కలిపితే 15 2/5. అర్థమైందా?